సౌదామిని ఇంటికి కొంతమంది చుట్టాలు వస్తూ ఉంటారు. సౌదామిని వదిన అని చెప్పేసైతే అనుకుంటూ లోపలికైతే వస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న సౌదామిని అయితే లక్ష్మీ వదిన అని చెప్పేసైతే అంటూ వాళ్ళందరినీ పలకరిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్నవాళ్ళు అయితే ఏంటి చందనాన్ని సాకేత్ పెళ్లి చేసుకోలేదంట, ఇంక వేరే అమ్మాయి ఎవరినో పెళ్లి చేసుకున్నాడంట అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న సౌదామిని అలాగే చందన అయితే చాలా కోప్పడుతూ అలా మౌనంగా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడికి మైత్రి వస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఈ అమ్మాయిన కుందనపు బొమ్మలాగా ఉంది, చూస్తూ ఉంటేనే నాకే చాలా నచ్చేసింది అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న మైత్రిని ముద్దులు పెడుతూ మరి చాలా సంతోషిస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న సౌదామిని అయితే చాలా కోపంగా ఎవరు పడితే వాళ్ళు నా కోడళ్ళు అయిపోతారా ఏంట, ఈ అమ్మాయి నా ఇంటి పని చేసుకునే మనిషి, ఈ అమ్మాయిని సాకేత్ ఏం పెళ్లి చేసుకోలేదు, ఈ అమ్మాయి మా ఇంటి పని మనిషి మాత్రమే, అయినా పని మనిషిని పెళ్లి చేసుకోవాల్సిన అంత స్తోమతలో నేనైతే లేను అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళందరికీ చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఈ అమ్మాయిని చూసి మీ ఇంటి కోడలు అనుకున్నాము, మాదే తప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సౌదామిని మాత్రం లేదు, సాకేత్ని ఎప్పటికైనా చందనానే పెళ్లి చేసుకుంటుంది, అయినా సాకేత్కి ఏ పెళ్లి జరగలేదు ఏమీ లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే మౌనంగా చూస్తూ ఉండిపోతారు. అయినా ఇలాంటి వాళ్ళని చూసి ఎలా చేసుకుంటాడు నా కొడుకైనా పెళ్లి అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న మైత్రిని చూస్తూ అయితే చాలా కోపడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న మైత్రి అయితే మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.